కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు మనందరి జీవితాల్లో చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆ సంఘటనలు ఏంటంటే, తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలు అడిగిన వాటిని కొన్నింటిని ఆలస్యం చేసి వాటిని సర్ప్రైజ్ థింగ్గా వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు, ఇస్తారు. అది పొందుకున్న వెంటనే బిడ్డలైన వారు, పిల్లలుగా ఉన్నవారు చాలా ఆనందంగా సంతోషంగా ఫీల్ అవుతారు. తమ ప్రేమను తల్లిదండ్రుల పట్ల వ్యక్తపరుస్తూ ఉంటారు. అట్టి రీతిగానే దేవుడి బిడ్డలుగా మనం దేవునికి చాలాసార్లు కొన్నింటిని అడిగినప్పుడు మనం అది విని వెంటనే పొందుకోనప్పుడు మనం చాలా డిప్రెషన్కు లోనవుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 31:18-19 నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు అది ఎంతో గొప్పది అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కొరకు దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది.